మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో అంటున్నారు. ఆయన తాను సృష్టించిన వాటిలో ఏం సృష్టించారు దేవుడు? ఆకాశంలో ఉన్నవన్నీ ఎవరు కలుగజేశారు? ఈ భూమి పైన ఉన్నది ఎవరు కలుగజేశారు? అలానే నీళ్ళల్లో జలచరములు ప్రతిదీ కూడా ఎవరు కలుగజేశారు? దేవుడు. మరి అలాంటి ఆయన తాను కలుగజేసిన ఈ సృష్టి అంతటిలో కూడా చెబుతూ, వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు, ప్రథమ ఫలముగా అనగా మొదటి స్థానం మనకిచ్చారట. ఈ భూమి మీద తాను సృష్టించిన వాటన్నిటిలో కల్లా వాటన్నిటిని కూడా వాటన్నిటి మీద ఏలికగా ఉండడానికి, వాటన్నిటి మీద ప్రథమ ఫలముగా ఉండడానికి ఎవరిని సృష్టించారని చెప్తున్నారు? మనలను సృష్టించారని చెప్తున్నారు. మరి మనం ఆలోచించినట్లయితే ఈ మానవ జన్మ వెనుక దేవుని యొక్క సంకల్పం ఏమిటి? మరి మనిషి యొక్క జన్మ వెనుక దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అని మనం ఆలోచిస్తే చాలా వరకు చెబుతుంటారు. మనిషి జన్మ, మానవ జన్మ అనగానే ఏమంటుంటారు? ఇదో నా పుట్టుక వెనుక నా తల్లిదండ్రులు ఉన్నారు అని కొందరు అంటే, ఇదిగో డిఎన్ఏ ఉంది, మానవ జన్మ వెనుక డిఎన్ఏ ఉంది అని ఒకరు అంటుంటారు. అలానే ఈ మానవ జన్మ వెనుక శాస్త్రం ఉంది అని, వైద్యులు ఉన్నారు అని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. వాస్తవానికి మనము బాగా మనసు పెట్టి ఆలోచించినప్పుడు ఈ మానవ జన్మ యొక్క ఎవరున్నారో అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ ఒక భక్తుడు కాదు, చాలామంది భక్తులు చెప్పిన మాట మనం చూసుకుంటాము. మరి అందులో మొదటిగా కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెబుతూ, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఎవరు చెబుతున్నారో మనకు అర్థం కావాలి. మరి చాలా వరకు చెప్తుంటారు కదా, అదేంటండి మానవ జన్మ వెనుక తల్లిదండ్రులు లేకపోవడం ఏంటి? వారి పోలిక చెప్పునా? అలానే అచ్చుగుద్దినట్టు వాళ్ళ రూపంగానే పుడుతుంటారు కదా, వాళ్ళు లేరా అంటే వాళ్ళు లేరు. మరి ఎవరున్నారో ఇక్కడ చెబుతున్నారు. ఈ మాటలు చెబుతున్న వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ఎవరో అనామకుడు చెబుతున్న మాటలు కాదు. మరి ఎవరు అన్నప్పుడు సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ఒక మహారాజు. అలానే అతని శత్రువులు అందరూ కూడా ఇతని పేరు వినగానే తలదించుకునేవారు. అనేక రాజ్యాలలో అనగా శత్రు రాజ్యాలలో విజయకేతాన్ని ఎగరవేసిన ఒక మహారాజు, వీరుడు, ధీరుడు, సాహసవంతుడు, మరి అంతటి గొప్ప వ్యక్తి చెప్తున్నారు ఈ మాట. మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అన్నప్పుడు, నేడు సమాజంలో ఎలా అంటే వ్యక్తిని బట్టి మాట వింటుంటారు. అనగా గొప్ప వ్యక్తి మాట చెప్పారనుకొని దానికి విలువ ఉంటుంది. సామాన్య వ్యక్తి రోడ్డున పోయే వాళ్ళు చెప్తే వింటారా? సీఎం చెప్తే వింటారా? ఎవరికి ఎక్కువ మక్కువ చెప్తుంటారంటే సీఎంకే. అంటే ఒక మంచి హోదాలో ఉన్న వారి మాట కదా వింటుంటారు. మరి ఇక్కడ ఒక దావీదు మహారాజు, ఒక ప్రవక్త గారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో 139వ అధ్యాయం 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దావీదు గారు మహారాజు కదా, మరి ఆయన చెబుతున్నారంట ఏమని? ఆయన పుట్టుక గురించి ఆలోచిస్తూ, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నారు. నిర్మించిన వాడవు అంటే మానవ దేహాన్ని నిర్మించారట దేవుడు. నిర్మాణం అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, లేక పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పుడు వాటిని కట్టేదాన్ని మనము నిర్మించడం అంటాం. అంటే గొప్ప గొప్ప నిర్మాణాలు, కట్టడాలకి ఉపయోగించే పదం నిర్మాణం. మరి దేవుడు ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? నీవు నన్ను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటున్నారు. మరి ఏంటి, మనల్ని దేవుడు నిర్మించాడా? మరి ఎలా నిర్మించాడు? మరి దావీదు గారు ఈ మాట చెబుతున్నారంటే, ఏదైనా ఒకటి చెప్తున్నారంటే దాన్ని ఆలోచించాల్సిన విషయమే.
మరి దీన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏం అర్థం కాదు. మరి శాస్త్ర ప్రపంచం ఒక మాట ఉంది, ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది మనిషి యొక్క దేహం, మనిషి యొక్క శరీరం. ఎందుకంటే ఏది ఈ ప్రపంచంలో ఏ వస్తువు పోయినా మరలా దానిలానే చేసుకోగలం. కానీ మనకు లాంటి చెయ్యిని ఎక్కడైనా స్పేర్ పార్ట్స్ లాంటి షాపు పెట్టి ఏమైనా అమ్మగలరా? లేరు. మన లాంటి కళ్ళు మరొకరికి ఉంటుందా? ఉండవు. ఎవరు కూడా కంటిని నిర్మించలేరు. ఎవరు కూడా ఈ దేహంలో ఏ అవయవాన్ని కూడా చెయ్యలేరు. మరి అంత గొప్ప ఈ శరీరం గురించి మనం కొద్ది నిమిషంలో ఆలోచించినట్లయితే మరి ఈ శరీరంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటారా? ఉదాహరణకు మనము వెళ్ళే బైక్ మీద కానీ, కారులో కానీ, బస్సు గురించి కానీ మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు కారు ముందర ఉంటుంది కదా డోరు, దాన్ని ఓపెన్ చేసి మనం చూస్తే చాలా ఉంటాయి. కానీ పైకి మాత్రం ఒకే ఒక డోర్ ఉంటుంది. కానీ లోపల చాలా ఉంటాయి. ఆ లోపల ఏదైనా చిన్న వైరు కట్ అయిపోయినా కూడా అంత పెద్ద కారు ముందుకి వెళ్ళలేంది. అలానే మన దేహంలో కూడా కనిపించే అవయవాలు ఉంటాయి, కనిపించని అవయవాలు ఉన్నాయి. కనిపించే అవయవాలు ఎంత పని చేస్తుందో కనిపించని అవయవాలు కూడా దానికి రెట్టింపంత పనులు చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దావీదు గారు చెప్పారు, నీవు నన్ను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నారు. మరి మానవ దేహం గురించి కొద్ది నిమిషాలు మనసు పెట్టి మనం ఆలోచించినట్లయితే మన మెదడు, మరి మన శరీరంలో ఉన్నటువంటి మెదడు గురించి మనం ఆలోచించినట్లయితే మన మెదడు ఒక సెకండ్కి 1,00,000 కెమికల్ రియాక్షన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అంటే ఒక సెకండ్కి 1,00,000 రసాయనిక చర్యలను అది జరిగిస్తూ ఉంటుందట. అలా మెదడు కానీ ఒక సెకండ్కి 1,00,000 రసాయనాలు విడుదల చేయకపోతే మన మెదడు డెడ్, అంటే బ్రెయిన్ డెడ్ అంటుంటారు కదా, అలాగా అది చనిపోతుందంట. అంటే ఈ మెదడు ఒక సెకండ్కి 1,00,000 కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్లనే మనం వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అలానే గ్రహించగలుగుతున్నాము. అంటే మన అందరి మెదడులో కూడా ఒక సెకండ్కి 1,00,000 కెమికల్ రియాక్షన్స్ విడుదలైపోతూ ఉంటుందంట. ఇది మెదడుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత. అలానే దీని గురించి మనం ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, పెన్ డ్రైవ్లో కానీ జీబీలు అనేవి ఉంటాయి. అంటే స్టోరేజ్ లాంటిది. 16 GB అని, 24 GB అని, 32 GB, 128 GB ఇలా జీబీలు ఉంటాయి. అంటే ఫోన్లో మనం ఏదైనా దాచుకోవాలన్నప్పుడు స్టోరేజ్ అనేది ఉంటుంది. మరి దీనినే మన శరీరంలో మనకు స్టోరేజ్ పాయింట్ ఏది అంటే మెదడు. మన శరీరంలో మన మెదడు అనేది ఒక స్టోరేజ్ పాయింట్. మరి అది ఎంత కెపాసిటీ అంటే 2.5 పెటాబైట్స్ అంట. అంటే అర్థం కావాలంటే చక్కగా ఆలోచించినట్లయితే 1000 జీబీలని ఒక టీబీ అంటారు, అంటే టెటాబైట్ అంటారు. 1000 జీబీలని ఒక టెటాబైట్ అంటారు. అలానే 1000 టీబీలని ఒక పెటాబైట్ అంటారు. మరి ఇన్ని వేలల్లో కలిపితే ఒక పెటాబైట్ అన్నప్పుడు మన మెదడుకి ఉన్నటువంటి శక్తి 2.5 పెటాబైట్. ఇందులో శాస్త్రం చెప్పిన విషయం ఏంటంటే ఒకే ఒక పెటాబైట్ కూడా ఎవరు కూడా 1% పెటాబైట్ కూడా ఎవరు ఉపయోగించుకోవట్లేదంట. దేవుడు మానవ మెదడులో పెట్టినటువంటి జ్ఞాపక శక్తికి ఉన్నటువంటి ఆ శక్తిని ఎవరు కూడా ఉపయోగించుకోవడం లేదు. ఎలాగంటారా? మరి నేడు మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి కదా, అవి వచ్చేసేటప్పటికి మనిషి మెదడుకు పని పెట్టట్లేదు. మరి చిన్నప్పుడు మెదడుకు మేత ఇలాంటివి చాలా చేసేవారు. అనగా షార్ప్నెస్, బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలని ఎన్నో చదువుకునే వాళ్ళు, గుర్తు పెట్టుకునే వాళ్ళు. మరి ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది కాబట్టి అన్నీ దాంట్లోనే ఉండిపోతాయి. మరి ఒకప్పుడు 10 ఫోన్ నెంబర్లైనా గుర్తు పెట్టుకునే వాళ్ళం. ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్లు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ 10 మంది గుర్తు పెట్టేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు మనకు 2 సిమ్ములు ఉంటే 2వ సిమ్ నెంబర్ మనకు తెలియక రీఛార్జ్ షాప్కి వెళ్ళినప్పుడు మన ఫోన్లో చూసి చెప్తూ ఉంటాం మన నెంబర్. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తిని మనము ఉపయోగించుకోకపోతున్నాం. అలానే మన శరీరంలో ఉండే గుండె గురించి మనం ఆలోచించామనుకోండి. మరి ఛాతీకి ఎడమ వైపున మధ్య భాగంలో ఉంటుంది, కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది. మరి అది ఎంత ఉంటుంది? నీకు ఎన్ని గుండెలరా అంటుంటారు కదా, మరి ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. అది కూడా ఎంత ఉంటుంది? మన పిడికిడంత మాత్రమే ఉంటుంది.
మరి ఈ పిడికిడంత గుండె చేసే పని ఏంటో మనం ఆలోచిస్తే మైండ్ పోతుందండి. మరి ఏం చేస్తుందంటారా? అది మన శరీరంలో ఒక మోటార్ పంప్ లాంటిది. బ్లడ్ని అంతా కూడా ఈ గుండె అనేది ప్యూరిఫై చేస్తుంది. అది ఎలా చేస్తుంది? దానికి ఉన్నటువంటి లబ్ డబ్ అని చెప్పుకుంటుంటుంది కదా, అది మోటార్ లాంటిది, బ్లడ్ని అంతా ప్యూరిఫై చేస్తుంటుంది. అలా చేసి మన శరీరంలో అది ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది తెలుసా? ఈ గుండెలో నుంచి రక్తం అనేది ప్రవహిస్తుంది కదా శరీరం అంతటికి, కంటిలో ఉన్న కార్నియాకి తప్ప శరీరం మొత్తానికి బ్లడ్ సప్లై అవుతుంది. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అన్నప్పుడు, ఒక రోజుకి ఈ గుండె చేసే పని ఒక రోజుకి 19,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట. అంటే ఈ భూమి మీద ఇండియా నుంచి అమెరికా కన్నా దూరం అంతా ప్రయాణం చేసిందంట ఒక రోజుకి మనలో ఉండే గుండె. కానీ శరీరం ధరించుకున్నాం మనం, 1 గంట ప్రయాణం చేస్తే ఒళ్ళు ఊనమైపోయింది అంటుంటారు. 3 గంటలు కూర్చోలేం, అలానే కొన్ని గంటలు ప్రయాణం చేయలేం. కానీ మనకు తెలియకుండానే మన లోపల ఒక గుండె 19,000 కిలోమీటర్లు ఒక రోజుకి ప్రయాణం చేస్తుందంట. అలానే ఇలా ప్రయాణం చేస్తుంది కదా, దీని అంతటిని కూడా ఇలా ఒక సంవత్సరానికి ఎన్ని లీటర్లు ప్యూరిఫికేషన్ చేస్తుందన్నప్పుడు 250 కోట్ల లీటర్లు ఈ బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది, అంటే శుభ్రపరుస్తుందంట. మరి దీన్ని మనకు అర్థం కావాలంటే రైలు పట్టాల మీద గూడ్స్ బండి ఉంటుంది కదా, ఆయిల్ ట్యాంకర్స్ కానీ పాల ట్యాంకర్లు కానీ ఉంటాయి, ట్రైన్లలో ఉంటాయి. మరి ఆ ట్యాంకర్లలో ఈ గుండె చేసే ఈ ప్యూరిఫికేషన్ని మనం నింపితే 200 బోగీలకు వస్తుందంట. 200 ట్యాంకర్లకి ఈ బ్లడ్ అనేది వస్తుంది. మన జీవితకాలం అంతా కూడా ఈ గుండె అన్ని 200 ట్యాంకర్లు ఫిల్ చేసే అంత పని మన శరీరంలో పిడికడంత గుండె చేస్తుందంట. మరి ఇవన్నీ మాకెందుకు అంటారా? ఇవన్నీ మనలో ఉంది కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు గారు ఒకే ఒక మాట అన్నారు, ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనగా, నిర్మించిన వాడవు ఎవరు? దేవుడట. మరి ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారో మనం తెలుసుకుంటున్నాం. మరి పాఠశాలలో బొద్దింక జీవిత అని చెప్తుంటారు, అలానే కప్ప జీవిత చరిత్ర అని, దోమ జీవిత చరిత్ర అని, ఇలాంటి జీవిత చరిత్రలు చెప్తారు. కానీ మానవ జీవిత చరిత్ర అని ఎవరైనా చెప్పిస్తారా? లేదు. అందుకే దేవుడు చెప్పిస్తున్నారు మనకి. మరి ఆయన చెప్పేటప్పుడు మనం నేర్చుకోవాలి కదా. మరి గుండె ఇంత పని చేస్తుంది అని తెలుసుకున్నాం. అలానే ఒక లివర్, కాలేయం, దీనికున్న అద్భుతమైన శక్తి ఏంటంటే అది తననే రిపేర్ చేసుకుంటుందట. అది తనను తనే బాగు చేసుకుంటుంది. ఏది అన్నప్పుడు లివర్. అలానే మన కంటి చూపు, మరి మన కళ్ళు ఉన్నాయి కదా, మరి దీని గురించి మనం ఆలోచించినట్లయితే మరి ఈ కళ్ళు ఎంత శక్తివంతమైనది. మన కంటికి పైన హైబ్రోస్ ఉన్నాయి కదా, మరి హైబ్రోస్ని ఎందుకు పెట్టారు దేవుడు? చక్కగా స్టైల్గా హైబ్రోస్ని షేప్ చేయించుకోవడానికి కాదు. మళ్ళీ ఎందుకు చేయించారు, ఎందుకు పెట్టారు అన్నప్పుడు కంటికి కాపాడడం కోసం, కంటికి సేఫ్టీ కోసం ఈ హైబ్రోస్ని పెట్టారు. మరి ఏంటి దీని పని అంటారా? మరి ఒక విషయం మనం గమనించినట్లయితే వర్షంలో కానీ అలా తడుస్తున్నప్పుడు అంత తడిచిపోతాం, కానీ మన కంట్లో మాత్రం నీళ్ళు అలానే దిగిపో. ఇలా పైనంతా తడిచి ఆ నీరు ఇలా కారి టేక్ డైవర్షన్ లాగా ఇలా వచ్చేస్తాయి, నీళ్ళన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి, కానీ నేరుగా కంట్లో పడిపోదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? కళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో కంటి భద్రత కోసం దేవుడు ఐబ్రోస్ని పెట్టారు. అలానే చాలా కష్టపడి పనిచేసే వారిని చూసామనుకోండి, ఎండలో కష్టపడి పనిచేస్తుంటారు కదా, వాళ్ళని మనం చూసినప్పుడు చెమట అంతా వస్తుంటుంది కదా, ఆ చెమట ఎక్కడ కంట్లో పడిపోయి ఆ చెమటలో ఉన్న ఉప్పు ఎక్కడ కంట్లో పడిపోయి డ్యామేజ్ అయిపోతుందేమో అని ఈ హైబ్రోస్ ఏం చేస్తాయి, ఆ చెమట అంతా ఇలా కారి ఇలా వచ్చేస్తుంది, అంతేగాని ఉప్పు ఉన్నటువంటి చెమట కంట్లో పడిపోదు. అంటే హైబ్రోస్ అనేవి కంటిని కాపాడుతుంది. మరి ఈ కళ్ళు గురించి మనం ఆలోచించామనుకోండి, ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఈ ఫోన్కి ఎంత పిక్సెల్ ఉందండి అంటుంటాం, అంటే అది ఎంత క్లారిటీ ఇస్తుంది, ఎంత పిక్సెల్, ఎంత మెగా పిక్సెల్ ఉంది అని అడుగుతూ ఉంటారు. మరి మన కంటికి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడంటే 576 మెగా పిక్సెల్ అంత శక్తి మన కంటికి ఇచ్చారు.
మరి అంత చూపు స్పష్టత మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం, దీన్ని పాడు చేసేసుకుంటున్నాం, మరి దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ దేవుడు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టారు. అలానే మన చెవి గురించి ఆలోచించామనుకోండి, మరి మనందరికీ ఇక్కడ ఒక చిన్నది ఒక గోడలాగా ఉంటుంది చెవికి, మన వేళ్ళు లోపలికి పోనీయకుండా ఒక చిన్న గోడలాగా ఉంటుంది. మరి అది ఎందుకు వచ్చింది, అది చిన్నది కదా అని మనం అనుకోకూడదు. అది ఎందుకుందంటే మనకు వినిపిస్తున్నటువంటి శబ్దం ముందు నుంచి వస్తుందా వెనక నుంచి వస్తుందా అనే సంకేతికను మనకు తెలుపుతుంది. అది కానీ లేదనుకోండి, మనకి ముందు నుంచి వచ్చినా వెనక నుంచి వచ్చింది అనుకుంటాం, వెనకాల ఎవరైనా పిలుస్తున్నా ముందుకే వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అది ఉంది అన్నప్పుడు దాని పని అది ఏంటి అంటే వినికిడిని మనకు సాంకేతికంగా తెలియజేస్తుంది. మరి మన అవయవాలలో ఏది కూడా వ్యర్థంగా దేవుడు ఉంచలేదు. మరి ఈ మాటను బలపరచడం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో మనం ఆలోచించినట్లయితే, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచును. దేవుడు కదా నిర్మించుకున్నాడు, దేవుడు కదా చేశాడు మనిషిని. మరి ఆయన ఎలా చేశారు అన్నప్పుడు ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో వచ్చాడంట. తన చిత్త ప్రకారం, తనకి ఇష్ట ప్రకారంగా ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు నిర్మించి ఇచ్చారు. మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అనగా ఏ పని లేకుండా ఏ అవయవం కూడా మన దేహంలో లేదు. ప్రతి దానికి పని ఉందంటే ప్రతి దానికి కూడా పని ఉంది. ఒక జీర్ణ వ్యవస్థను మనం ఆలోచించామనుకోండి, మరి మనమేమో బాగా తినేస్తూ ఉంటాం, మరి అది లోపల ఎలా అరుగుతుంది, దాన్ని ఎలా మనం ఏమి తిన్నా ఎంత తిన్నా అది ఎలా అరుగుతుంది, అది ఎలా మనకు మంచి శక్తిని ఇవ్వగలుగుతుంది? మనమేం చక్కగా నైట్ పీకల వరకు తినేసి పడుకునేస్తాం. మరి అది అరగాలంటే ఏం లోపల అన్ని చర్యలు జరగాలి. కొన్ని కెమికల్స్ అనేటివి రిలీజ్ అయిపోతూ ఉంటుంది, బయలు జ్యూస్ అని ఇలా ఇవన్నీ రిలీజ్ అయిపోయి వాటితో మిక్స్ అయ్యి మన శరీరంలో మనం తీసుకున్న ఆహారాన్ని అది అరిగిస్తుంది. ఒక చెరుకుని ఎలాగైతే రసం కావాలనుకున్నప్పుడు మిషన్లో పెట్టితే రసం సపరేట్గా పిప్పి సపరేట్గా వస్తుందో, అలానే మన శరీరంలో మనం తీసుకుంటున్నటువంటి ఆహారం కూడా అలానే ఉంటుంది. లోపలంతా కడుపులో గ్యాస్ ఉంటుంది, HCl అనే గ్యాస్. మనకు ఆకలి వేస్తుందని ఎప్పుడు తెలుసు? అది ఆ గ్యాస్ బాగా రిలీజ్ అయిపోతున్నప్పుడు, హైడ్రోక్లోరిక్ అది బాగా రిలీజ్ అయిపోతున్నప్పుడు మనకు ఆకలి వేస్తుంటుంది. దాన్ని తిన్నామనుకో, అప్పుడు ఆహారాన్ని తీసుకుంటే అప్పుడు కడుపులో కొన్ని గ్యాస్లన్నీ రిలీజ్ అయ్యి వాటితో చర్య జరిగి అదంతా కూడా మనకు అరుగుదలకు సహాయపడుతుంది. అదే ఒకవేళ అరగలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? పొద్దునే కడుపు పట్టుకొని అది అరగడం కోసం స్ప్రైట్ అని మందులని ఏం చేయాలని గూగుల్లో, యూట్యూబ్, డాక్టర్ అన్నీ వెంటనే చేసేస్తూ ఉంటాం. అది అరుగుతుంది అంటే లోపల పని జరుగుతుంది. ప్రతి అవయవం కూడా మనం నిద్రపోతున్న దాని పని అది చేసుకుంటూనే ఉంది. మనం రెస్ట్ తీసుకున్నాం కదా అని గుండె కూడా ఏ రోజైనా రెస్ట్ తీసుకుందా? లేదు. అది కానీ రెస్ట్ తీసుకుంటే ఇంక మనం లేవని అవసరం లేదు. మనం రెస్ట్ తీసుకొని మళ్ళా లేస్తాం. గుండె రెస్ట్ తీసుకుంటే లేగలమా? లేలం. అంటే ప్రతి అవయవం కూడా దాని పని చేస్తుందంట. మరలా కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనాలు మనం ఆలోచించినట్లయితే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము పుడుతుందంట. భయం ఎందుకు పుడుతుంది? మరి ఈయన ఎవరు? ఒక దావీదు మహారాజు. ఈయన అంటే శత్రువుల గుండెల్లో ఒక సింహం లాంటివారు. మరి ఇలాంటి ఆయన కూడా భయపడుతున్నారంట. దేన్ని చూసి? మన శరీర నిర్మాణం చూసి, దేవుడు మనల్ని కలుగజేసిన విధానాన్ని చూసి. ఈయన ఇక్కడ ఒక మాటలు చెప్పారు అంతే. మరి ఇప్పటి వరకు మనం ఒకదాని గురించి ఒకదాని ఇలా ఎన్నో వ్యవస్థలు మన శరీరంలో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం ఉందనుకోండి,
ఈ ప్రభుత్వం కింద కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆర్థిక శాఖ అని, ఆరోగ్య శాఖ అని, వ్యవసాయ శాఖ అని, ఈ వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తుంటేనే ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది అని చెప్తాం. ఇందులో ఏ వ్యవస్థ కానీ పని చేయకుండా ఏది కూడా అలానే ఉండిపోయింది అనుకుని అప్పుడు ఎవరిని అంటాం మనం? వెంటనే ఏం గవర్నమెంట్ రా, ఏం ప్రభుత్వం రా అంటుంటాం. అంటే అన్ని వ్యవస్థలు పనిచేస్తేనే మనం ప్రభుత్వాన్ని బాగుంది, బాగా పనిచేస్తుంది అంటాం. అలానే మన శరీరంలో కూడా అన్ని వ్యవస్థలు కూడా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ అని, అలానే చాలా వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. మరి వాటన్నిటిని ఇక్కడ దావీదు గారు అవన్నీ చెప్పుకుంటూ వస్తే సైన్స్ బుక్ అయిపోతుంది. కాబట్టి మనం నేర్చుకుని కూడా సైన్స్ లెసన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఒకే ఒక మాటలో చెప్పారు, ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మరి సైంటిస్టులు చెప్పారు కదా ఆశ్చర్యంగా ఉందని, ఇక్కడ దావీదు గారు కూడా చెప్తున్నారు ఆశ్చర్యంగా ఉందయ్యా నీవు మమ్మల్ని కలుగజేసిన విధాన్ని చూస్తుంటే అని. మరి ఎందుకు అన్నప్పుడు చేసింది ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అనగా ఎవరు? మన కన్నతనైన దేవుడే. మరి ఆయన చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకరుడని, అద్భుతకరుడని, సమాధానకర్త అని, ఇలాంటి అన్నిటికీ ఈయన చెప్తున్నారు ఏమని? ఇదిగో ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. అనగా దావీదు గారు చెప్తున్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని కలుగజేసింది ఒక్కొక్కటి గురించి మేము ఆలోచిస్తుంటే మాకు భయం వేస్తుంది. ఏంటి, ఒక గుండె ఇంత పని చేస్తుందా? ఒక మెదడు ఇంత పని చేస్తుందా? ఒక చూపు ఇంత పని చేస్తుందా? వీటన్నిటిని తలుచుకుంటే మాకు భయం వేస్తుంది, అలానే ఆశ్చర్యం కూడా కలిగిస్తున్నావు అని. మరి మరొక భక్తుడి దగ్గరికి మనం వెళ్ళి ఆలోచించినట్లయితే ఆయన ఏం చెప్తున్నారు? మానవ జన్మ గురించి, మన శరీరం గురించి ఆయన చెబుతూ ఎంత ఉన్నతంగా చెబుతున్నారో. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి మనం ఆలోచించినట్లయితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించినను. చూసారు, ఇక్కడ కూడా నిర్మాణం అంటున్నారు. అంటే మన దేహం యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ నిర్మాణం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలా నిర్మాణము చేసి నన్ను రూపించినను, నీవు నన్ను మృంగివేచున్నావు, జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. మరి ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ ఆలోచించినట్లయితే, మరి ఇంట్లో పెద్దవారు కానీ అమ్మవాళ్ళు కానీ జున్నుగడ్డను కానీ పెరుగు కానీ చేస్తుంటారు. మరి వాళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకే పొద్దునకంతా మనకు కనిపిస్తుంది. ఒక గ్లాస్లో పోసారనుకోండి, గ్లాస్లోనే అది మన గ్లాస్ ఆకారంలో మనకు కనిపిస్తుంది. ఒక డబ్బా షేప్లో పోసి పెట్టారనుకోండి, పెట్టారనుకోండి పెరుగు పాలని, అది పెరుగుగా మనకు కనిపిస్తుంది అనుకో. అది ఎలా కనిపిస్తుంది? మనం ఏ ఆకారంలో అయితే చేసామో, ఏ ఆకారంలో అయితే పోసామో పొద్దునకంతా మనకు ఆ ఆకారంలోనే కనిపిస్తుంది. అలానే ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నారు, ఎలా చేశారట? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మనల్ని ఎలా చేశారో ఇక్కడ చెప్తున్నారు. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇక్కడ మనల్ని చేసిన విధానం చెప్తున్నారండి. చర్మముతోను మాంసముతోను ఎముకలతోను నరములతోనూ మనం చేశారట. మరి మనం చూసినట్లయితే మనందరికీ కూడా చర్మం కనిపిస్తుంది పైన. మరి ఆ చర్మం లోపల ఏముంది? మాంసం ఉంది. ఆ మాంసం లోపల ఏముంది? ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలకు అలా చుట్టుకొని ఏం కనిపిస్తాయి? నరాలు కనిపిస్తాయి. అంటే మన దేహము దేవుడు ఎంత ఇదిగా చేశారో మనం ఆలోచించాలి. ఇది ఇలా పైనుంచి కిందకు చేస్తే మళ్ళీ అందులో చాలా కూడా వ్యవస్థ ఉంది. మరి ఆ వ్యవస్థ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని మనం ఆలోచిస్తే ఎందుకు దేవుడు ఇంత చేసి ఇంత కష్టపడి ఎందుకు మనకి ఆకారాన్ని ఇచ్చారు అంటే, దేవుడు
మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేదుము అనుకున్నాడు. నా పిల్లలు నా రూపంలో నాలా ఉండాలి అని కోరుకున్నాడు. మరి ఈ భూమి మీద ఉన్న వారు కూడా అంతే కదా, తల్లిదండ్రులైన వారు కూడా అంతే కదా. ఇదిగో నా పోలికే వచ్చింది, ఇదిగో మీ అమ్మమ్మ ముక్కురా అంటుంటారు. మరి ఇవన్నీ ఎలా ఎందుకు చేశారు? మరి భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఇదిగో నా పోలికే రావాలి, నా కొడుక్కి నా రంగే రావాలి అనుకుంటుంటారు. అలానే దేవుడు కూడా తన పిల్లల మీద మన పైన ప్రేమ ఉంచుకొని తనలానే మనల్ని చేశారట. మరి ఎందుకు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నారు, ఎందుకు చేశారు, మనం ఈ భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు వాక్యపట్నం చదువుకున్నాం కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్నారు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారట. మరి నేడు మనం ఆలోచించామనుకోండి, ఒక అబ్బాయి అమ్మాయిని ఎప్పుడు ఇష్టపడతాడు? చాలా చక్కగా చూడ్డానికి అందంగా మంచి కలర్ ఉంటే ఇష్టపడతారు. కానీ దేవుడు అలా ఏమైనా మనల్ని ఇష్టపడ్డాడా? లేదు. మనం ఎలా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఏ ఆకారంలో ఉన్నా మనల్ని అసలు మనం ఈ భూమి మీదకు వచ్చే ముందే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నారంట. అదే చెప్తున్నారు ఏమని, ఇదిగో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ జగత్తుకు పునాది అనేదే పడక మునుపే మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారంట. మరి మనము మన తల్లిని కానీ మమ్మీ వాళ్ళని కానీ అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఆడబిడ్డో తెలీదు, మగ బిడ్డో తెలీదు, కానీ నా కడుపులో ఉన్నావురా, నేను నిన్ను మోసాను 9 మాసాలు అంటుంటారు. అంటే 9 మాసాలు మోసిన తల్లికే తెలీదు పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని. కానీ మోసింది ఎవరు? తల్లి. కానీ కనేటప్పుడు తండ్రి పడే టెన్షన్ చూస్తూ ఉండాలి. అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు డాక్టర్ల కంటే ఘోరంగా. ఎందుకు? ఎవరు పుడతారో అని. అంటే ఎందుకు? అబ్బాయి అని తెలియగానే వెంటనే ఫోన్ల మీద ఫోన్లు చేసి స్వీట్లు పంచేసుకుంటుంటారు. అది ఆడపిల్ల పుట్టిందనగానే ఏదో తప్పు చేసినట్టు తలదించేసుకుంటుంటారు. అంటే ఏంటి? ఆడపిల్ల పుడితే చిన్న చూపనా? ఆడబిడ్డ లేక మగబిడ్డ లేక ఎంతోమంది పిల్లలు లేకుండా ఈ లోకంలో ఉన్నారు. పుట్టేది ఆడబిడ్డ మగబిడ్డ వీళ్ళిద్దరే కదా. మరి వీళ్ళిద్దరు పుట్టేది ఎవరో అన్నప్పుడు తెలిసినప్పుడు మరి ఎందుకు కంగారు, ఎందుకు టెన్షన్ పడేది? కానీ ఎక్కువగా మగబిడ్డ కోసమే కోరుకుంటుంటారు. కానీ ఇక్కడ నేడు మనం ఒక ఆడబిడ్డ పుట్టిందని ఆ బిడ్డ పుట్టినరోజును జరుపుకోవడానికి ఇక్కడ మనం అందరం చేరుకున్నాం. మరి అదే ఆడబిడ్డ పుట్టిండకపోయింటే మనం ఇక్కడ దేవుని మాటలు నేర్చుకునే వాళ్ళం కాదు కదా. మరి దేవుడిచ్చే బహుమానం ఎవరైనా కూడా దేవుని కోసమే పెంచేలాగా ఉండాలి. అందుకే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మరి జగత్తు పునాది ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఎందు నిమిత్తం అయ్యా జగత్తు పునాది ముందే ఏర్పరచుకున్నావు అన్నప్పుడు పక్క అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనంలో 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము. మనము ఎందుకు వచ్చాము? మనల్ని ఎందుకయ్యా నీవు మమ్మల్ని ఎందుకయ్యా జగత్తు పునాది వేయబడక మునుపే చేసుకున్నావు? మాకు ఏ రూపం లేకుండానే ఎందుకు కావాలనుకున్నావు అని మనం అడిగితే ఆయన చెప్తున్నారు ఏమని, మీ కొరకు ముందుగానే నేను కొన్ని సత్క్రియలను సిద్ధపరిచాను, అవి చేయడానికి ఈ భూమి మీదకు పంపిస్తున్నాను. అలా భూమి మీదకి వచ్చిన మీరు ఏం చేయాలంటే నా ప్రేమ గురించి అనేక మందికి చెప్పి నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటి మనసు గలవాడినో, నేను ఎంత కష్టపడ్డానో, నేను మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో వీటన్నిటిని తెలియపరిచి సత్క్రియలు అనగా దేవునికి సంబంధమైన కార్యక్రమాలు చేసి నా ఎద్దకు వచ్చేయండి అని దేవుడు చెప్తున్నాడు.
మరి అక్షయ జన్మదినానికి సందర్భంగా ఇక్కడ మనందరం చేరం. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కొక్కరికి ఆయుష్కాలను ఇస్తూ ఉన్నాడంటే మన ద్వారా ఆయనకు చేయవలసిన పనులు ఏవో ఉన్నాయి. మరి గత సంవత్సరం అంతా కాచి కాపాడారు కదా, మరి ఈ సంవత్సరం ఇస్తున్నారు అంటే ఈ సంవత్సరంలో ఇంకా అత్యధికంగా దేవుని పనిలో ఉండాలి, దేవుని కార్యక్రమాలు జరిగించాలి, అనేక మందికి దేవుని మాటలు చెప్పాలి అని దేవుడి ఆయుష్కాలను ఇవ్వడం జరిగింది. మరి పాట కూడా ఉంది కదండి, మరి జాన్సన్ రెడ్డి గారు రాశారు ఏమని, పని ఉందని ప్రాణం ఉందని తెలుసుకున్నారు. మనలో ప్రాణం ఉంది అంటే ఏముందంట, పని ఉంది. కాబట్టి మనందరం కూడా అది గుర్తెరిగి పని భారం కలిగిన వారమై దేవుడిచ్చినటువంటి ఈ దినాలన్నిటిలో కూడా ఈ ఆయుష్కాలంతటి కూడా ఆయన కొరకే ఉపయోగించాలని కోరుకుంటూ, మరి దేవుని ప్రణాళిక, దేవుని మానవ జన్మ వెనుక దేవుని ప్రణాళిక ఏమైందో మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న మనము ఆయన కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ